నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా ఇరాన్ యుద్ధం నడుస్తున్న వేళ 18 రోజుల తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వరంలో మార్పు కనిపించింది. బేలతనం కనిపించింది, డొల్లతనం కనిపించింది. ఇరానే కదా, చిన్న దేశమే కదా, మా ప్రావెస్నెస్ ముందు ఏ పార్టీ నిలుస్తుందని ఒక అహంకారపూరిత ధోరణితో వ్యవహరించిన ట్రంప్కి ఇరాన్ చుక్కలు చూపించిందని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. మేము ఇంత ఊహించలేదు, గల్ఫ్ దేశాలని ఇరాన్ కొడుతుందని కూడా అనుకోలేదు, ఇరాన్ దగ్గర ఇంత వ్యూహం, ఇంత శక్తి ఉందని మేము అంచనా వేయలేకపోయామని అంటూనే ఒక కాంట్రాస్ట్ పర్సనాలిటీ, అపరిచితుడిలాగా మళ్ళీ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధోరణితో ఆయన మాట్లాడటం. కానీ మాకందరూ ఈ సమయంలో అండగా నిలబడాలి అని చెప్పేసి వేడుకోవటం, చైనాని వేడుకోవటం. మొన్న ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇవాళ చైనాని కూడా ఆహ్వానిస్తున్నారు ఆ స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ ఓపెన్ చేయించడం కోసం అని చెప్పి. ట్రంప్ శక్తి సన్నగిలిందా, లేకపోతే ఇరాన్ బలపడుతూ వస్తుందా? ఇది వ్యూహాత్మక సామర్థ్యానికి చిహ్నమా, లేకపోతే టైం ట్రంప్కు అనుకూలంగా లేకుండా పోయిందా? ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం వాసవన్ గారు. ట్రంప్ మాట్లాడింది చూశారు. ఆయన మాట్లాడేప్పుడు ఇరాన్ ఇంత శక్తివంతమైన దేశం అని నేను అనుకోలేదు అన్నారు. అంచనా వేయలేకపోయారా, లేకపోతే అహంకారం పొర కమ్మేసిందా? యాక్చువల్లీ ఇది ఇరాన్ది పాత రికార్డ్ తీసుకుంటే ట్రంప్కి తెలిసిపోతుంది ఇరాన్ ఇట్లనే ఉండే ముందు కూడా. కొత్తదేం కాదు ఇరాన్తో. బహుశా నిన్న మాట్లాడుతూ కూడా చెప్పాను మీకు, ఇరాన్ వాజ్ నెవర్ ఎ కాలనీ. ఎస్, బ్రిటిష్ కాలనీ కాదు, డచ్ కాలనీ కాదు, పోర్చుగీస్ కాలనీ కాదు, ఫ్రెంచ్ కాలనీ కాదు, ఇండిపెండెంట్ అంతే. ఫ్రెంచ్ వాళ్ళు ఆఫ్రికా మొత్తం వాళ్ళు కాన్కర్ చేసుకొని వాళ్ళ కాలనీగా ఉండేది. ఇటువైపు మన దగ్గర ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఈస్ట్ ఏషియా, సిలోన్, బర్మా, ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చేశాడు. ముందు డచ్ వచ్చారు ఫస్ట్, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇదంతా ఉన్నప్పుడు కూడా మిడిల్ ఈస్ట్లో కూడా చాలా కాలనీస్ బ్రిటిష్ కింద ఉండే. కానీ ఇరాన్ ఒక్కటే ఎవ్వరు కాన్కర్ చేయలేకపోయారు, ఎవరు. అంటే అంత శక్తి ఆ టైంలోనే, వీఆర్ టాకింగ్ ఆఫ్ ఇప్పుడు 17th 18th సెంచరీలో కూడా ఇరాన్ ఇండిపెండెంట్ ఉండే. వాళ్ళ దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్ట్రీక్ ఉంది వాళ్ళ దాంట్లో. అది ఏ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మమ్మల్ని ఎవరు కాన్కర్ చేయరు, మమ్మల్ని ఎవరు ఏం చేయాలని చెప్పకూడదు అని చెప్పి ఇరాన్కి ఒక పట్టు ఉంది. కొత్తదేం కాదు ఇది. మనం ఎక్కడ చూడొచ్చు అంటే, ఫస్ట్ టైం సద్దాం హుస్సేన్ ఇరాక్ నుంచి ఇరాన్ మీద దాడి చేశారు, మీకు గుర్తుంటుంది. అప్పుడు ఇదే అన్ని దేశాలు, ఏది యుఎస్తో సహా గల్ఫ్ కంట్రీస్ అందరూ సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు 1979 తర్వాత రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఖొమేనీ వచ్చిన తర్వాత సద్దాం హుస్సేన్కి ఏమనిపించింది అంటే, ఇరాన్ చాలా వీక్ అయిపోయింది, ఇప్పుడు ఇదే ఐడియల్ టైం ఇరాన్ని కొట్టి ఇరాన్లో ఐదర్ ఇరాన్ ఆక్యుపై చేసుకోవడం, లేకుంటే అక్కడ ఆయనకు కావాల్సిన ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టడం అనుకున్నారు. ట్రంప్ మాట్లాడుతుంటారు చూడండి, వెనిజువేలా చేసినట్ల. ఇది సద్దాం హుస్సేన్ అప్పట్లో చేద్దాం అనుకున్నాడు. దానికోసం 80లో ఇది జరిపారు, 79లో రెవల్యూషన్ జరిగింది. కానీ మనకందరూ తెలిసింది అది 10 సంవత్సరాలు నడిచింది. అది అక్కడిక్కడ లేకుండా లాస్ట్లో సద్దాం హుస్సేన్ విత్డ్రా చేయాల్సి వచ్చింది. ఆలోచించండి, అన్ని దేశాలు సపోర్ట్ చేశారు సద్దాం హుస్సేన్, అప్పుడు కూడా కాన్కర్ చేయలేకపోయారు. ఇరాన్ కూడా చాలామంది చనిపోయారు, ఇరాన్ వైపు కూడా. అదే టైంలో ఈవెన్ ఇరాక్ కూడా చాలా లాసెస్ సఫర్ అయ్యారు. ఇదే సద్దాం హుస్సేన్ తర్వాత కువైత్ మీద దాడి చేశారు, మీకు గుర్తుంటుంది. కువైత్ మీద దాడి చేసినప్పుడు ఏమైంది, ఇదే కువైత్ ఇంత పవర్ఫుల్ ఆర్మీ అని చెప్పి అక్కడ ఉన్న చిన్న స్టేట్, యాక్చువల్లీ చిన్న కంట్రీ, కానీ వాళ్ళ దగ్గర కొంత డిఫెన్స్ అయినా ఉండే. వేరే ఇరాన్ దగ్గర పాత సోవియట్ టైంలో ఉన్న మిగ్గులు ఇదంతా ఉండే, ఎక్కువ పనికి రాలేకపోయారు. కానీ కువైత్ని ఈజీగా ఆక్యుపై చేసుకున్నారు సద్దాం హుస్సేన్. తర్వాత మనకు తెలిసిందే, ఈ మళ్ళీ allies అందరు కలిసి, యుఎస్ అందరు కలిసి సద్దాం హుస్సేన్ మీద ప్రెషర్ పెట్టి ఆయన మీద దాడులు చేస్తే అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు. కానీ వెళ్తూ సద్దాం హుస్సేన్ వాళ్ళ ఆర్మీ ఒక పని చేశారు, అక్కడ ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ తగలబెట్టారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ ఆ టైంలో. సో నేను ఇదందుకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇరానియన్ హిస్టరీ మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇరాన్ ఇట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ దాంట్లో ఏముంది ఇట్లా బిహేవ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడున్న అరబ్ నేషన్స్, ఎస్పెషల్లీ జీసీసీ కంట్రీస్, ఒమాన్ పక్కన పెడితే మిగతా జీసీసీ కంట్రీస్లో అందరూ మొనార్కీ రూల్డ్. ఇప్పుడు కూడా మొనార్కీ నడుస్తుంది. ఇరాన్లో మీరు ఏం చెప్పినా కానీ, ఖొమేనీ కానీ,
ఇప్పుడు వచ్చిన దాని తర్వాత వచ్చిన ఖమ్నే కానీ ఇప్పుడు ఆయన కొడుకు ముస్తఫా కానీ ఎవరున్నా కానీ ఒక సెంబ్లెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్షన్. సెంబ్లెన్స్ అంటే ఏదో ఒక ఎలక్షన్, ఏదో ఒక డెమోక్రసీ, ఫోర్స్డ్ డెమోక్రసీ అని ఉండేది. అక్కడ ఏం చెప్తారు, మొనార్కీ సిస్టమ్ లేకుండా ఒక ఫ్యామిలీ రూల్ సిస్టమ్ లేకుండా. గల్ఫ్లో అదే కదా, కింగ్ ఒకరు ఉంటారు, ప్రిన్స్ ఒకరు ఉంటారు, ప్రిన్స్ ఇన్ వెయిటింగ్ ఒకరు ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్ ఒకరు ఉంటారు, వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్, వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళే, ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు బయటని రానియరు, బయట వాళ్ళే వాళ్ళు. వీళ్ళకేమైందంటే ఈ అరబ్ స్ప్రింగ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనకు అందరు తెలిసిందే, చాలా అరబ్ కంట్రీస్లో గవర్నమెంట్ మారిపోయింది. ఫస్ట్ మనకు తెలుసు ఈజిప్ట్లో జరిగింది అది. ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్, ఎక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఖతర్లో కూర్చున్నారు. వాళ్ళు ఇది మొదలుపెట్టారు. అక్కడ గవర్నమెంట్ని మార్చేశారు. కానీ ఒక సంవత్సరం తర్వాత ఆర్మీ తిరిగి వచ్చింది, ఈజిప్షియన్ ఆర్మీ. వాళ్ళు వీళ్ళందరూ తీసి బయటపడేసి మళ్ళీ వాళ్ళ ఆర్మీ రూల్ టేక్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత సివిలియన్ ఆర్మీ రూల్లో ఇప్పుడు నడుస్తుంది ఈజిప్ట్. ఒక టైంలో హస్నీ ముబారక్, అన్వర్ సదాత్ లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్న వాళ్ళు కూడా డిక్టేటర్స్ ఉండే, అబ్సల్యూట్. ఎస్పెషలీ అన్వర్ సదాత్. హస్నీ ముబారక్ కొంచెం మోడరేట్ ఉండే. అన్వర్ సదాత్ మన అందరు తెలిసిందే, ఒక పరేడ్లో మన దగ్గర ఉన్న రిపబ్లిక్ డే పరేడ్ లాగా పరేడ్లో, వాళ్ళ ఆర్మీ పరేడ్లో ఒక ఆర్మీ ట్యాంక్, మన దగ్గర చూస్తాం మనం, వాళ్ళ ట్యాంకు టరెట్ డిప్ చేస్తారు, వాళ్ళ గన్ పెద్ద గన్ ఉంటుంది, అది డిప్ టరెట్ అంటారు, దాన్ని డిప్ చేస్తారు సెల్యూట్గా. అది చేయకుండా దాన్ని ఇట్లా తిప్పి సదాత్ వైపు తీసుకెళ్ళి పేల్చేశారు వాళ్ళు. ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. ఇట్ వాస్ ఎంటైర్, వాళ్ళ పక్కన ఉన్న అందరు చనిపోయారు ఆ దాంట్లో. అది అక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్లో ఉన్న చాలా, మనం అనుకుంటాం వాసు గారు, దట్ మిడిల్ ఈస్ట్ అనగానే వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ అరబ్ నేషన్స్, బాయ్ అనుకుంటారు. కాదు, వీళ్ళ నడుమిట్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉంది. ఒక కాంట్రడిక్షన్ రిలీజియన్, అందరు ఇస్లామిస్టే, కానీ కొన్ని సెక్ట్స్ ఉంటాయి, వహాబీ సెక్ట్స్ ఉంటుంది. ఇటువైపు మనం చూస్తే షియా సున్నీ గొడవలు ఉంటుంది. చాలా మటుకు వీళ్ళ నడుమిట్లో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితుల్లో మనం ఇరాన్ చూస్తే, ఇరాన్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండే ఎప్పుడు, అది ఎవరు సపోర్ట్ చేసినా కానీ. ముందు షా ఆఫ్ ఇరాన్ ఫాదర్ ఉండే, ఓకే, ఆయన తర్వాత మొహమ్మద్ మజీదా అని చెప్పి ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలిచిన మనిషి, డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన ఒక ప్రెసిడెంట్ని, తర్వాత యుఎస్ సిఐఏ MI6 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కలిసి ఆయన్ని కూడా డిపోజ్ చేశారు. ఎందుకంటే ఆయన అక్కడున్న ఆయిల్ ఇండస్ట్రీకి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తున్న క్రూడ్ ఆయిల్కి డబ్బులు అడిగాడు దానికోసం. ఓకే, ఇరాన్ దగ్గర ఏముందంటే, ఇరాన్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇది, దట్ వాళ్ళకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఉండే. షా ఆఫ్ ఇరాన్ టైంలో వాళ్ళ ఫాదర్, దాని తర్వాత మొహమ్మద్ మసీదా, దాని తర్వాత షా ఆఫ్ ఇరాన్ 53 నుంచి 1979 దాకా రూల్ చేశారు. 79 నుంచి ఇప్పుడు దాకా ఈ ఖొమేనీ రిలీజియస్ థియోక్రసీ వాళ్ళు రూల్ చేస్తారు, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ. వాళ్ళ మిగతా ఆఫ్రికన్ నేషన్స్ చూస్తే కానీ చాలా మటుకు అక్కడ వాళ్ళు వీళ్ళు వాడేస్తారు, వీళ్ళు నానగొట్టేస్తారు అని నడుస్తూనే ఉంటుంది. ఈవెన్ మన పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా అంతే సంగతి. బికాజ్ ఇరాన్ వాజ్ రిలేటివ్లీ స్టేబుల్ అన్నమాట. నేను ఇది అంతా ఎందుకంటున్నా అంటే, ప్రెసిడెంట్ ట్రంప్, నేను సర్ప్రైజ్ అయిపోయాను కానీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ రీడింగ్ పొద్దున ఇవాళ వైట్ హౌస్ నుంచి ఇద్దరు సోర్సెస్ అక్కడ ఉన్న అమెరికన్ ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడితే ఏమన్నారంటే, కాదు, ప్రెసిడెంట్ ట్రంప్కి సెనారియో వార్నింగ్ ఇచ్చాం ముందు, అంటే యుద్ధం మొదలయ్యే ముందు ఒక ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది, ఒకటి కాదు చాలా బ్రీఫింగ్స్ ఉంటాయి. మనం అటాక్ చేస్తాం డే 1. ఇరాన్ ఏం చేస్తారు, ఇరాన్ ఇది చేస్తారు, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తారు. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో రిటర్న్ ఫైర్ చేస్తారు, లేకుంటే అడ్డుకుంటారు, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ని తీసుకొచ్చి బాంబింగ్ చేస్తారు. ఫస్ట్ డే వాళ్ళ లీడర్షిప్ని మొత్తం కొట్టుపడేస్తే ఇరాన్ ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇదంతా సెనారియోస్ అన్నమాట, వార్ సెనారియోస్. ఒక గేమ్ లాగా. అంటే మనం చెస్ ప్లేయర్స్ ఎప్పుడు చూడండి, వాళ్ళు గ్రాండ్ మాస్టర్ ఆడుతున్నప్పుడు 8 మూవ్లు ముందు ఆలోచిస్తారు. నేను ఆడే ముందు ఒక మూవ్ ఆలోచిస్తాను అంతే. వాసు గారు ఇక్కడ మూవ్ చేశారు, నేను ఇక్కడ మూవ్ చేస్తాను, తర్వాత ఆయన ఇక్కడ మూవ్ చేస్తారు. మనం మూవ్కి చూసుకుంటాం. గ్రాండ్ మాస్టర్స్ 8 మూవ్స్ ముందు ఆలోచిస్తారు వాళ్ళు. ఇది ఒక దేశంలో ఉన్న సెనారియోలో కూడా ఇదే ఉంటుంది. సో ట్రంప్ వచ్చి ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, అంటే ఐ థింక్ ఇట్ ఇస్ రిడిక్యులస్. ఒక ప్రెసిడెంట్ అలా అనొచ్చా అండి? అనలేదు, ఆయన బ్లఫ్ చేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన అమెరికన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక మెగ్లోమేనియాక్ అయిపోయారు. ఆయన లాంగ్వేజ్ చూడండి, మేము గెలిచేసాము, అయిపోయింది. వాట్ ఈస్ దేర్? నేను ఎప్పుడు కావాలంటే నేను యుద్ధం ఆపుతాను, మేము అని కాదు.
మీ మైసెల్ఫ్ అయిపోయింది. నార్సిసిస్ట్ అంటే హిట్లర్కి ముసలోనికి ఉన్న అదే క్యారెక్టర్స్ ట్రంప్లో కనిపిస్తుంది ఇప్పుడు. అవును. ఓకే, అండ్ డిక్టేటర్ కాకుండానే డిక్టేటర్, డెమోక్రటిక్ డిక్టేటర్. నేను డిసైడ్ చేస్తాను, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరేం చెప్పాలి? మేమందరూ కలిసి డిసైడ్ చేస్తాం. మా చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ ఉంటారు, మా డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్తో ఎంపీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాను, సెనేటర్స్తో మాట్లాడతాను, కాంగ్రెస్మెన్తో మాట్లాడతాను. అది కాకుండా నేనే డిసైడ్ చేస్తాను. వెన్ ద వార్ షుడ్ స్టాప్ ఐ విల్ డిసైడ్. సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. దానికోసం ఇప్పుడు మీరు ఏ అమెరికన్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఎక్సెప్ట్ ఫర్ ఫాక్స్ న్యూస్ ఆయన చెంచా ఛానల్, మిగతా అందరూ ట్రంప్ వెంటబడి ఉన్నారు ఇప్పుడు. ఈవెన్ ఫాక్స్ న్యూస్ కూడా చూపించింది సార్. అది ఉంటుంది. సో అప్పుడు మీరు ఎవరినైనా చూడండి, ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఉండొచ్చు, జో బోల్టన్ ఉండొచ్చు, ఎవరైనా, అందరు, ఫరీద్ జకారియా ఉండొచ్చు, CNN, వీళ్ళందరూ మాట్లాడుతున్న ఏంటంటే ట్రంప్ మిస్కాల్కులేటెడ్ బ్యాడ్లీ. అంటే ఆయన మీరు చెప్పిన భాషలో ఆయన ఊహించలేదు ఇది జరుగుతుందని. ఊహించాల్సి ఉండే కదా. సింపుల్. మీరు ఒకరిని కొడితే వాడు ఊరుకుంటాడా? వాడు కొడతాడు రిటర్న్. వాడు పవర్ ఎంత ఉందో తక్కువ ఉందో మీకన్నా, మీరు ఒక 6 ఫూట్ ఉంటారు, మీ దగ్గర కర్ర ఉంది, వాడి దగ్గర ఏం లేదు, అప్పుడు కూడా వాడు పక్కన రాయి తీసి మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఓకే, హీ విల్ డూ. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషిని మనం మర్డర్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, అది మీరు సెల్ఫ్ డిఫెన్స్లో చేశారంటే మిమ్మల్ని, మీ మీద కేసు ఉండదు, ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఆయన నన్ను చంపడానికి వచ్చాడు, నేను హెల్ప్లెస్గా ఉన్నాను, నన్ను 2 సార్లు పొడిచాడు, నేను ఒక రాయి తీసుకొని కర్ర తీసుకొని కొట్టాను, వాడు చనిపోయాడు, అయిపోయింది. ఇదే ఇరాన్లో జరుగుతుంది. US వచ్చి మమ్మల్ని కొట్టాడు, మేమేం చేయాలి? ఇజ్రాయెల్ వచ్చి కొట్టారు, మా మొత్తం లీడర్షిప్ని వైప్అవుట్ చేశారు, మేము చూసుకుంటూ ఊరుకోవాలన్నా, మేము చప్పట్లు కొట్టాలన్నా? కాదు కదా. వీ విల్ అటాక్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సో అక్కడే డిఫరెన్స్ వచ్చింది. వీళ్ళకి ఆల్మోస్ట్ లాస్ట్ జూన్ నుంచి టైం ఇచ్చారు అమెరికా. అప్పుడు B2 బాంబర్స్ తీసుకొచ్చి వీళ్ళ యురేనియం ఫెసిలిటీ బాంబ్ చేసినప్పుడు ఇరాన్కి అర్థమైపోయింది, నెక్స్ట్ టైం కూడా వీళ్ళు ఇదే చేస్తారు, సో మనం ఏం చేయాలి? సో వాళ్ళు సెనారియో ప్లానింగ్ చేశారు. ఓకే ఫైన్, మన దగ్గర ఆయుధాలు కావాలి. వాళ్ళు ఆయుధాలని కూడా కొడతారు. వాళ్ళు కొన్ని ఓపెన్, మీరు ఎక్కడైనా వేర్ హౌస్లో ఉంచుకుంటే ఆ వేర్ హౌస్ని కొడతారు. వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు తెలుసుకుని ఆ వేర్ హౌస్ని కొడతారు. సో ఒక 500 డ్రోన్లు పోయినాయి ఒకటేసారి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ డ్రోన్స్ని ఎక్కడ దాచిపెట్టాలి? మిగతా డ్రోన్స్ని అది ఒకటే చోట్ల పెట్టాలన్నా, 10 చోట్ల పెట్టాలన్నా? ఇరాన్ ఇస్ అ బిగ్ కంట్రీ, ఎక్కడైనా పెట్టచ్చు. అది కాకుండా మీ ఇరానియన్ టోపోగ్రఫీ చూస్తే, ఇరాన్ది ఒక ల్యాండ్ ఏం చెప్తారు, టెరైన్ చూస్తే మీరు కోస్టల్ ఏరియాకి వచ్చేటప్పుడు మనం మాట్లాడుతున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ ఇక్కడ ఉందంటే దిస్ ఇస్ హార్మూస్. ఇరాన్ది టెరైన్ ఇట్లా మూవ్ అవుతుంది, ఒక కొండలాగా పైకి కంటిన్యూస్ కాదు, ఇమ్మీడియట్ కాదు, మెల్లగా ఇట్లా పైకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అన్ని ఒక్కొక్క కేవ్స్ ఉంటుంది, చిన్న చిన్న గుహలు ఉంటాయి, దాంట్లో ఎవడొచ్చి కూర్చుంటాడు చెప్పలేము. మీరు శాటిలైట్ నుంచి డిటెక్ట్ చేయలేరు దాన్ని. వాడు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి ఒక పెద్ద ట్యాంకర్ పోతున్నప్పుడు అక్కడ కూర్చొని ఒక హ్యాండిల్ మిసైల్తో కొడతాడు. ఈ తర్వాత వాడిని చంపేస్తారు, అది ఇంకోటి. కానీ దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఇరాన్ ఏం చేశారు డే 1 నుంచి. కానీ ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడి, ఇవాళ పొద్దున కూడా ఒక పాకిస్తానీ నేషనల్ కూడా చనిపోయాడు దుబాయ్లో. మిసైల్ మీద పడి కదా, మిసైల్ కొట్టారు, ఆ మిసైల్ పీస్ వచ్చి అంతాల మీద పడ్డారు. అదే జబల్ అలీని కొట్టారు, వాళ్ళ పామ్ జుమేరియాని కొట్టారు, దీనికన్నా ముందు ఎయిర్పోర్ట్ని కొట్టారు, నిన్న ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక ట్యాంక్ని కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ పానిక్ అవుతున్నారు. దుబాయ్ రూలర్స్లో నిన్న 45 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకు? 3 కారణాలు. స్ప్రెడింగ్ ఫాల్స్ న్యూస్. ఒకటి, మీరు వీడియోలు తీశారు, జరిగిన దాని వీడియోలు తీసి వేశారు, AI వీడియోస్. రెండోది AI వీడియోస్ తయారు చేశారు. మూడోది ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారు. దీనికి 45 మందిని అరెస్ట్ చేశారు. 49, దానికన్నా ముందు రోజు 10 మంది. దాంట్లో చాలామంది ఇండియన్స్ ఉంటారు కూడా. మన వాళ్ళకి హ్యాబిట్ ఉంది కదా, ఏదైనా జరిగితే రోడ్డు మీద సస్తుంటే కూడా వాడికి నీళ్ళు ఇవ్వకుండా వాడు వీడియో తీస్తాడు అన్నారు. అది మన హ్యాబిట్ అది. సో ఎవడో తల మీద బిల్డింగ్ అది మిసైల్ పడిందో ఆ ఫోటోలు వీడియోలు తీసి షేర్ చేయడంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా నిన్న జరిగిన దాంట్లో మలయాళం న్యూస్ ఛానల్స్లో వచ్చిన న్యూస్ అది ఏమైందంటే, ఒకరిని పట్టుకున్నారు,
అక్కడ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వీడియోలు తీస్తుంటే వాడిని పట్టుకుని అడిగారంట నువ్వేం తీస్తున్నావు అంటే వీడియో తీస్తున్నాను మిసైల్ పడుతుందంటే చూస్తే వాడి ఫోన్లో ఒక 40 వీడియోస్ ఉన్నాయి అట్లాంటిది. అంటే 40 మందికి షేర్ చేశాడు డిఫరెంట్ వీడియోస్. ఆడు ఎక్కడ ఉంటామంటే లేబర్ అడ్డాకి తీసుకెళ్ళాడు. అక్కడ 10 మంది చూస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ఫార్వర్డ్ చేశారు. సో ఓవరాల్ ఒక ఇంపాక్ట్ ఏం క్రియేట్ అవుతుందంటే అన్సేఫ్ ప్లేస్ అని క్రియేట్ అవుతుంది. ఇరాన్కి కావాల్సింది అదే. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్ వార్. ఇది మీరు అన్ని యుద్ధాలు మీరు తుపాకీలతోనో లేకుంటే గ్రెనేడ్తోనో మిసైల్తోనో డ్రోన్తో గెలవరు. మీరు ఇన్ఫర్మేషన్ వార్తో గెలుస్తారు. సైకలాజికల్ వార్. ఇరాన్ ఇప్పుడు చేస్తుంది సైకలాజికల్ వార్. ఇది ఈ లాజిక్ అమెరికా ఎలా మిస్ అయింది? మిస్ అని కాదు, వాళ్ళేమనుకుంటారంటే మా దగ్గర పేట్రియట్ మిసైల్స్ ఉంది, మా దగ్గర థర్డ్ సిస్టమ్ ఉంది అడ్డుకోవడానికి. అదే మా దగ్గర అన్నీ ఉన్నాయండి. మీరు ఏమనుకుంటారు? అన్నీ ఉన్నాయి మా దగ్గర, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉంది. ఇదని $2.5 billion, ఇదేమో ఒక్కొక్క పేట్రియట్ $1 million. అక్కడి నుంచి వస్తున్న డ్రోన్ ఏమో $25,000 డ్రోన్. సో అమెరికా ఇది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. యుద్ధం అనేది ఒక కాన్సెప్ట్ యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత మారిపోయింది చాలా మటుకు. ఒక అసిమెట్రిక్ వార్లో వెళ్ళిపోయాం మనం. సిమెట్రిక్ వార్ కదా, మన దగ్గర ఆపరేషన్ సింధూర్లో చూసాం మనం చాలా మటుకు. వాళ్ళ వైపు నుంచి ఎన్నో మిసైల్స్ వచ్చినాయి మనకు, మనం అడ్డుకున్నాం బాగానే. కానీ రేపు ఇంకా ఎక్కువ జరగవచ్చు. ఈసారి వాళ్ళు 50 పంపించుంటారు, నెక్స్ట్ 500 పంపిస్తారు. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ ఇస్ సఫరింగ్ బికాస్ ఫెటిగ్ వచ్చేస్తుంది. మీరు ఎంత అడ్డుకుంటారు? మీరు టైం తర్వాత రాడార్ చూస్తున్న మనిషి కూడా విల్ గెట్ టైర్డ్ ఆఫ్ ఇట్. అవును, ఇదే జరుగుతుంది. అండ్ వాళ్ళ దగ్గర ఇంటర్సెప్టర్ సిస్టమ్స్ తక్కువ అయిందంట అప్పుడు న్యాచురల్లీ. సో కొన్ని వచ్చి సైట్స్ మీద పడుతుంది, కొన్ని బిల్డింగ్ మీద పడుతుంది, చాలా మంది చనిపోతున్నారు. అన్ని నడుస్తుంది ఇజ్రాయెల్ వైపు కూడా. తక్కువ కాదు, వాళ్ళు కూడా సెన్సర్షిప్. ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అని కాదు, ఓవర్వెల్మ్ అయిపోయింది. ఓవర్వెల్మ్. సపోజ్ దాని కెపాసిటీకి మించి ఐరన్ డోమ్ 100 మిసైల్ అడ్డుకుంది అనుకోండి, 100 మిసైల్ కొట్టడానికి ఇక్కడ నుంచి 100 మిసైల్ ఉన్నాయి, అక్కడి నుంచి 500 వస్తున్నాయి, 500 డ్రోన్ వస్తున్నాయి. మీరేం చేస్తారు? ఏం తట్టుకోగలరు 500 అంటే? వాడు డిసైడ్ చేయాలి. ద రాడార్ విల్ డిసైడ్. ఒక రాడార్ కాదు, నంబర్ ఆఫ్ రాడార్స్ విల్ డిసైడ్. ఒక 25 చూసుకుంటూ ఉంటాడు ఒక ఆపరేటర్. వాడు చూస్తాడు, ఓకే దీంట్లో వస్తున్న ఈ మిసైల్ ఇది సముద్రంలో పడిపోతుంది, పోనీ దాన్ని ట్యాకిల్ చేయకు. ఇది డెజర్ట్ వైపు పోతుంది, అక్కడ ఎవరు లేరు, పోనీ. అరే ఇది మన టెల్ అవీవ్ వైపు వస్తుంది, దీన్ని కొట్టు. ఇది బెన్ గ్యూరియన్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంది, అక్కడ కొట్టాడు. ఇది గాజాలో వచ్చి పడుతుంది, పడని, ఏం కాదు, వాళ్ళు చేస్తారు. ఈ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇరాన్ దగ్గర ట్రంప్ చాలా ప్రౌడ్గా చెప్తారు, దే హ్యావ్ నో ఎయిర్ ఫోర్స్, దే హ్యావ్ నో నేవీ, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. టెక్నికలీ మాట్లాడితే నేవీ అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ నేవీని పెట్టుకోలేకపోరు. ఎంత పెట్టినా కానీ మనం చూసాం, మన టార్పీడోతో శ్రీలంక దగ్గర ఒక షిప్ని వాళ్ళు కొట్టుపడి, చిన్న డిస్ట్రాయర్. ఒకటి ఇండియాలో పడి ఉంది, వాళ్ళ నేవీ అందరిని పంపించేశారు. ఒక 15 మంది దాన్ని మెయింటైన్ చేసుకుంటారు కొచ్చిన్లో, మిగతా అందరిని పంపించేశారు. దానికి ఏదో రిపేర్ ఉందంటే అది నడుస్తుంది ఇప్పుడు అక్కడ. ఇంకోటి శ్రీలంకన్ పోర్ట్లో పడింది. దాని తర్వాత వీళ్ళు ఏదో 40-45 డిస్ట్రాయ్ చేశారంట యూఎస్, ఇంక్లూడింగ్ మైన్ లేయింగ్. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్కన్వెన్షనల్ వార్ ఇది. ఇప్పుడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒక యుఎస్ నేవీ షిప్ని తీసుకెళ్తే మీరేమంటున్నారు? ఎస్కాట్ చేస్తాం మేమంటున్నాం. ఓకే, నో ప్రాబ్లం, ఎస్కాట్ చేస్తారు. ఏం చేస్తారు? ముందు ఒక నేవల్ షిప్ ఉంటుంది, లాస్ట్లో ఒక నేవల్ షిప్ ఉంటుంది, మన ట్రైన్ లాగా. మన వందే భారత్ ఎట్ని ఉంటుంది, రెండు వైపుల ఇంజిన్ ఉంటుంది. సో ఇది ఇటువైపు ఒక ఫ్రిగేట్ ఉంటుంది, ముందు ఒక ఫ్రిగేట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకెళ్ళలేరు, మీరు తీసుకెళ్ళక్కర్లేదు కూడా. దాని వెనక 7 పెద్ద అల్ట్రా లార్జ్ కంటైనర్స్, అంటే ఇది కార్గో ఫ్యూయల్ది, కార్గో వెజల్స్ అంటే ట్యాంకర్స్ తీసుకెళ్తున్నారు మీరు, మ్యాసివ్ ట్యాంకర్స్. ఓకే, ఈ ట్యాంకర్ నడిమిట్లో వాసుదేవన్ గారు గ్యాప్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అట్లీస్ట్ 1 కిలోమీటర్ గ్యాప్ మెయింటైన్ చేయాలి మీరు.